హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను సగ్గుబియ్యం వడలు చేశానండి. ఎంత బాగున్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. చూసారా, పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఈ వడలు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ సగ్గుబియ్యం అండి 4 అవర్స్ ముందు నేను నానబెట్టుకొని ఇలా స్టైనర్లో వేసుకున్నానండి. నీరు మొత్తం పోవాలండి, వాటర్ మొత్తం పోయి డ్రై అయిపోవాలండి. 4 అవర్స్ కంపల్సరీగా సగ్గుబియ్యాన్ని నానబెట్టాలండి. తర్వాత 300 గ్రామ్స్ సగ్గుబియ్యానికి నేను 1/2 kg పొటాటో తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. నేను దీంట్లో కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి వేసానండి సన్నగా కట్ చేసుకొని. అవసరమైతే కచ్చపచ్చాగా నూరుకోవచ్చండి, నూరుకొని కూడా వేసుకోవచ్చు. పొటాటోని మెత్తగా స్మాష్ చేసుకొని అంతా కలుపుకోవాలండి. దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సాల్ట్ అండి, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఒక చిన్న గ్లాసు బియ్యం పిండిని కలుపుతున్నానండి. మైదా కూడా కలుపుకోవచ్చండి, కార్న్ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు. నేను బియ్యం పిండిని కలుపుతున్నానండి. క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకుంటే. మొత్తం బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రలండి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి. ఈలోపు నేను పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. చూసారా, ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటున్నానండి. బాగా ఆయిల్ హీట్ అవ్వాలండి. పిండి మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న వడల్లాగా మనం పిండిని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వడల్లాగా చేత్తోనే చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ తడుపుకొని చేయిని చేసుకొని వడల్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అన్ని వడల్ని వేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం వడలు కదా, ఒక్కొక్కసారి అతుక్కుంటాయండి. దాటిని స్లోగా తీసి స్లోగా వేరు చేసుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్ వస్తే చాలండి. రెడ్ కలర్లో వస్తే క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.